భారీ అంచనాల మధ్య మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది కల్కి 2898 AD మూవీ. ఇప్పుడిప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇటీవల ముంబై వేదికగా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనేలను కూర్చోబెట్టి మరి కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వేశారు రానా దగ్గుబాటి. ఇప్పటికీ రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు మరో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా సరికొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. ఒకవైపు దేశమంతా ప్రభాస్ బుజ్జి చక్కర్లు కొడుతుండగా మరోవైపు కల్కి స్టోరీ రివీల్ చేస్తూ రోజుకో వీడియో షేర్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం దాదాపుగా 600 కోట్లు నిర్మాత వేచించారని అన్నారు. అయితే ఈ మూవీ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక విషయానికి వస్తే ఏ సినిమా రిలీజ్ ఫంక్షన్కైనా ఎవరో ఒకరు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి మొదటగా టికెట్ కొంటారు. అయితే కల్కి సినిమా ఫస్ట్ టికెట్ మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొన్నారు. దాదాపుగా టికెట్ ధర ₹1,00,000 అని తెలుస్తోంది. ఇది చూసి ప్రభాస్ అభిమానులు నివ్వెరపోయారు. ఒక్క సినిమా టికెట్ కోసం ఇంత ధర పెట్టడం ఏంటి అని అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్ అంత పెట్టి కొన్నారా అంటూ షాక్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా హిట్ అయి హాలీవుడ్కి ధీటుగా వెళ్తే చాలు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్కి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఖాయంగా కనిపిస్తోంది. హాలీవుడ్లోకి అడుగు పెట్టడానికే ఈ సినిమా చాలా వరకు ఉపయోగపడుతుందని సమాచారం. అదే గనుక నిజమైతే తెలుగు హీరో హాలీవుడ్లో హల్చల్ చేయడం పక్కా అని అనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ప్రభావం ఎలా ఉంటుందో.